హలో దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ప్లీజ్ దోస్తులు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? అమ్మమ్మ గారింటికి దసరా సెలవులకు పోతే నా బిడ్డ పిల్లలు దసరా సెలవులకి ఇంటికి వస్తాళ్ళు. నా మనవడు నా మనవరాలు వస్తాళ్ళు. దోస్తులు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. దోస్తులు, మరి వీడియోలోకి వెళ్దామా? పదండి. ఏం చేయమ్మా, ఇలా మొహంతా కలకలలాడుతాను. ఏంది సంగతి? ఇవాళ నా బిడ్డ వస్తాను ఇంటికి, అందుకనే గిట్లున్నా. నా మనవన్ని నా మనవరాలను తీసుకొని వస్తుంది నా బిడ్డ ఇంటికి. ఆనందం అంతా నీ కళ్ళలోనే కనిపిస్తాను కదా జయమ్మ. ఎంత సంబరమే బిడ్డ వస్తుందంటే. ఉండదా అన్న మరి బిడ్డ వస్తుందంటే. బోనాల పండగకి వచ్చింది, మళ్ళీ ఏడొచ్చింది. అక్కడ ఉంటాడో పొరాలను చూసుకున్నాడు, అత్తమామని చూసుకున్నాడు, ఇంటి పని సరిపోతుంది దానికి. గీరికత్తనే కదా దానికి కంటి దాన్ని చూడలేదు. అదే జయమని బిడ్డ వచ్చినట్టున్నది. అదే పోయే పోయే ఆయన బిడ్డ వచ్చింది, పోతానే మరి తర్వాత దాన్ని తీసుకొని. అదే నా మనవాడు చూడు, మంచిగా ఉన్నావా అన్న బిడ్డ? ఎన్ని రోజులు అయిందా నిన్ను చూసి? ఇప్పుడు అనే అత్తే 10 రోజుల ముందు రాతాయి బిడ్డ పండగకి. అందరు మంచిగా ఉన్నారా నీ అత్తమ్మ? ఇట్లా అల్లు రాలేదా? అందరు మంచిగానే ఉన్నారు మమ్మీ. నువ్వు మంచిగా ఉన్నావా? డాడీ లేడు. తమ్ముడు ఏడవైనా, తమ్ముడు కూడా లేడు కదా ఇంట్లో. ఆయనకి బ్యాంకులో పని ఉన్నదంటనే, ఇక లీవ్ ఇస్తలేరంట. ఇక నేనే వచ్చిన పిల్లలను పట్టుకొని. తమ్ముడేడే అమ్మ కనిపించలేడు. వాడిని నువ్వు వస్తానని మటన్ తెమ్మని పంపించిన బిడ్డ. ఏం తిన్నావో ఏం తిన్నావో ఆడ. వస్తానట్టున్నాడు వాడు ఆల్రెడీ. చాయ్ పెట్టుకొని తాగు బిడ్డ, తాగు. కీడికత్తే ఎంత మంచిగా ఉంటుందో నాకు. అక్కడ ఉంటే మా మామయ్యకు అత్తయ్యకు ఈ పిల్లల్ని చూసుకున్నాడు, పొలం కాడికి పోయి పొలం పనులు చూసుకున్నాడు. ఇవే పన్నది. ఇక్కడ ఉన్న రోజులు ఉంటా మంచిగా సంతోషంగా. ఎంతైనా అమ్మగారిల్లే. మా అమ్మ ఎంత మంచిగా చూసుకుంటుంది నన్నైతే. ఏ ఆడపిల్లకైనా గంతే కదా, అవ్వగారిన్న కాడు ఉన్నంత సుఖము ఏడుంటుంది. మళ్ళీ గిన్నెంచి వెళ్ళిపోవాలంటే ఏడుపత్తది ఇక పోయేటప్పుడు. ఈయనేమో కాలు గందకుండా చూసుకుంటారు. అడిగిపోతే అన్నీ నేనే బాధ్యతల మీద వేసుకొని చేయాలి. ఇక గిడు ఉన్నప్పుడన్నా సంతోషంగా ఉంటా. చాయ్ తాగు తాగు. ఏం తిన్నావో ఏమో పొద్దున్న నుంచి. వాడు ఇంకా అత్తలేడు, అట్టే పోయిన మటన్ తీసుకొని రమ్మంటే బగారన్నం పొయ్యి మీద వేసిన. ఇక వాడు వచ్చినాక కూర అంతా ఇంత తిండు. అంతలో చాయ్ తాగు బిడ్డ, చాయ్ తాగు. సరే అమ్మ, చాయ్ తాగి కొద్దిసేపు పండుకుంటా. ఎప్పుడు వచ్చినవే అక్క? మంచిగా ఉన్నాయే. అల్లుడు కూడా లేదే. ఇప్పుడే వచ్చినారా? మంచిగా ఉన్నారా తమ్మి? వాళ్ళు బయట ఆడుకోనికి పోయిర్రా. ఇక వాళ్ళ గురించి తెలిసిందా? వచ్చిందంటుంటారా, బయట తిరుగుతూనే ఉంటారు. మటన్ ఏదిరా? మటన్ తీసుకొచ్చినారా? ఇద్దే జల్దీ పోయి కూర అంతా. అక్క ఎప్పుడు తిన్నదో ఏమో, అప్పటి నుంచి నీ గురించే చూడబడుతుంది నేను. ఇంతసేపు పోతావారా తెమ్మంటే? నీ అగో తెచ్చేవారా కావనా అమ్మ? ఇక నీ బిడ్డ వచ్చిందని ఇక నన్నేడో దేకుతావు కానీ పో అండిపోయిగా. అవురబ్బాన్ని ఎగ్జామ్స్ మంచిగా రాసినవారా? ఎట్లా రాసినవురా? మంచిగానే రాసిన కానీ ఏం చదువో ఏం పాడో ఏం ఎగ్జామ్లో రాయలేక సత్తానా. ఏదో చదివి అట్లా రాసినా కానీ. అగో వచ్చిల్లా.
ఏం షన్మి, నువ్వు నీ తమ్ముడు ఎట్లున్నారు? ఇక స్టార్ట్ చేసిర్రా? షాన్వి నువ్వు కూడా ఇంతేనా? అసలే వర్షాకాలం ముక్కు పడుతుంది వద్దు. తమ్మునికి అర్థం చెప్పాలి కానీ నువ్వు కూడా దాదా అంటానవా? అయ్యో ఏడుతానవేంది షాన్వి? ఉత్తి అనే అన్న పాకొనిత్త పారి. తినరు బిడ్డ తినరు. మంచిగున్నదా షాన్వవ్వ? సాత్విక్ బాగున్నదా? నేను చేసినవంట మంచిగున్నదమ్మమ్మ, చాలా మంచిగుంది. అమ్మమ్మ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. నాకు చాలా ఇష్టం ఫ్రెంచ్ ఫ్రైస్. ఇస్తావా? చేయవా అమ్మమ్మ? షాన్వి, అమ్మమ్మ స్నాక్స్కి వేస్తుందిలే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడైతే ఇవి తినేసేయి. ఏం బిడ్డ షాన్వవ్వేమో అంటాంది ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాంది. ఏంటిదే? అది ఫ్రైస్ ఫ్రెండ్స్ కాదే, ఆలుగడ్డలను పొడుగ్గా కోసి చేస్తాను కదా ఇప్పుడు, ఇంకా అది కావాలి అని అడుగుతుంది. అప్పటికి నేను చేస్తుంది. చేత తీయవ్వ షాన్వవ్వ, ఇప్పుడు తిను. మటన్ కూర నీకు ఇష్టమని అన్నిన. తిను బిడ్డ, కడుపు నిండా తిను. మీ తమ్ముడు పోయిండు, నేను కూడా పోయి ఆడుకుంటా. బాయ్ బాయ్. అరే చిట్టుతల్లి మొత్తం తినబోరా? ఇష్టపెడతాను ఎంతకట్లా. కడుపు నిండి తిని పోయి ఆడుకోవాలి కానీ. నేను పోతా అమ్మమ్మ, పోతా. తమ్ముడు పోయిండు. అమ్మ ఇక నాకు కూడా జాలే, పొట్ట టైట్ అయింది. కొద్దిసేపు అట్లా నడిచి పోయి వండుకుంటా. అవునే డాడీ ఇంకా రాలేదైంది, ఇంకెప్పుడు వస్తాడే ఇంటికి? గడ పంచాయతీ అవుతుంది. గీ రాళ్ళచ్చవ్వలేదా? వాళ్ళ కోడలును రాళ్ళచ్చ ఊకే గొడవ ఆడతారంట. పంచాయతీకి పోయిండు. వాళ్ళకి ఎప్పుడు గొడవలే. ఈ రాళ్ళచ్చవ్వ కోడలు నోడరు, అది ఓ మాట అంటే ఉడుచుకోదు. మా అమ్మ చేతి వంట తిని ఎన్ని రోజులైందో. కమ్మగా అన్ని పెడుతుంది వీడికి. నేను అత్తనైతే పెళ్ళి కాక ముందుకు బంగారం మూలే చూసుకున్నాయి. మమ్మీ మమ్మీ తమ్ముడు కొడతానే, నన్ను ఆడుకొనిస్తలేడే. మమ్మీ మమ్మీ అక్కనే కొడతాంది. నేనేం ఆడుకున్నా, నన్ను అసలే ఆడుకొనిస్తలే. ఆ శాంతితో ఆడుకుంటుంటే వచ్చి ఊకే దాదా దాదా అంటుంది. ఈ కూరగాయలు ఇక్కడికి వచ్చినాక కూడా వదులుతలేరు. ఎందుకే షన్వి, తమ్మునితోటే ఊకే? నువ్వు ఆడుకోపోరాదు. అశ్రుతి ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళతో ఆడుకోరాదు. కన్నయ్య మమ్మీని అనుకుని ఎరాదయ్యా. సాన్వమ్మ ఏందమ్మ నువ్వు కూడా? జర మమ్మీని అనుకుని దాలి దాలి. మనం బయటికి పోయి పునులు కొనుక్కొచ్చుకుందాం దాలి. దారి పోదాం, పనుకొని రమ్మను. పాపం చేసి ఉంటుంది కాదు బిడ్డ. ఊకమ్మను రియద్దు. ఏమైనా కావాలంటే నా దగ్గరకు వచ్చి అడుగుది బిడ్డ, సరేనా? దారి పోదాం దోస్తులు.